ఈరోజు మనం చెప్పుకునే లెసన్ పేరు రేషియో అండ్ ప్రొపోర్షనాలిటీ. ఫస్ట్ మనం రేషియో చెప్పుకుందాం, తర్వాత ప్రొపోర్షనాలిటీ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఈ వీడియోలోని రేషియో అండ్ ప్రొపోర్షనాలిటీస్లో మీకు అన్ని మోడల్స్ చెప్తాను, బేసిక్స్ నేను చెప్తాను. సో ఈ రేషియో అండ్ ప్రొపోర్షనాలిటీ అనేది కాంపిటేటివ్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అండ్ బీటెక్ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మోడల్ 1 వచ్చేసరికి x/y = 5:3 అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అలాగే x/z = 4:7. సో క్వశ్చన్ ఏంటంటే x/y/z. మీకు ఈ వీడియో లాగ్ చేయకూడదు అనుకుంటున్నాను, అందుకే ఫస్ట్ నేను క్వశ్చన్ ఎక్కించుకొని తర్వాత వీడియో రికార్డ్ చేసి మీకు ఆన్సర్ డైరెక్ట్ డిస్ప్లే చేస్తాను, ఈ ఒక్క క్వశ్చన్ తప్ప. ఓకే, ఇప్పుడు మాకు ఏంటి ఇచ్చాడు x/y. ఈ వీడియోలో అన్ని మోడల్స్ కవర్ చేస్తాను నేను. ఫస్ట్ సమ్ వచ్చేసరికి చూడండి, x/y 5:3 ఇచ్చాడు, x/z 4:7 ఇచ్చాడు. మనకి ఇటు కనుక్కోండి x/y/z కనుక్కోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి x వాల్యూ, ఇక్కడ x వాల్యూ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో క్రాస్ మల్టిపుల్ చేస్తాం, దీన్ని 4తో ఇంటూ చేస్తాం, దీన్ని 5తో ఇంటూ చేస్తాం. నెక్స్ట్ చూడండి y వాల్యూ y, z వాల్యూ z. సో 5 4 జా 20 ఈజ్ 3 4 జా 12. ఇది x/z రేషియో. ఇప్పుడు x/z రేషియో, ఇది x/y రేషియో, ఇది x/z రేషియో. 4 5 జా 20 ఈజ్ 7 5 జా 35. సో మనకు అడిగింది ఏంటి, x/y/z. x ఇప్పుడు చూడండి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 20:y 12, v/z 35. సో ఇలాగని చేయొచ్చు, లేకపోతే ఇంకోలా కూడా చేయొచ్చు. వేరే మెథడ్ చెప్తాను చూడండి, ఇది సింపుల్గా ఉంటుంది, ఇది నేర్చుకుని ట్రై చేయండి మ్యాక్సిమం. ఫస్ట్ మనకి ఇచ్చాడు x/y 25:3 ఇచ్చాడు. నెక్స్ట్ x/z ఏంటి ఇచ్చాడు, 4:7 ఇచ్చాడు. దీన్ని మనం ఎలా వేసుకుంటామంటే, ఫస్ట్ 5:3 వేసుకోండి, దీని కింద 4:7 వేసుకోండి. ఇప్పుడు చూడండి 5 4 జా 20, 3 4 జా 12, 3 5 జా 75, 35. సేమ్ ఆన్సర్. ఇదైతే కొంచెం బేగ్ అవుతుంది, ఇది కొంచెం అయితే ల్యాగ్ అవుతుంది. సేమ్ ఇలాంటివి ఇంకొన్ని మోడల్స్ చేద్దాం చూడండి. నేనైతే ముందు క్వశ్చన్ ఎక్కించిన తర్వాత వీడియోని మీకు ఆన్ చేస్తున్నాను. సేమ్ ఇందాకలాంటి సమ్మే, కాకపోతే చిన్న డిఫరెన్స్. ఫస్ట్ దీన్ని నార్మల్గా రాసుకుందాం, a/b. ఎలా రాసుకోవాలంటే దీన్ని ఇటు వైపు రాసుకోవాలి. 3:5. ఎందుకు అలా రాసుకోవాలంటే చూడండి, ఫస్ట్ 5a/3b అని తీసుకోండి, దీన్ని a/b = 3/5 అని తీసుకోండి. ఇప్పుడు a = 3, b = 5. ఇలాగే ఎందుకు తీసుకోవాలి, ఇలాగే తీసుకోవాలంటే మళ్ళీ క్రాస్ మల్టిపుల్ చేస్తే 5a = 3b. సో అర్థమైంది కదా, దీన్ని ఎందుకు రివర్స్లో రాసుకోరు 3:5. ఇప్పుడు b/c 4:7 రాసుకుంటాం. సేమ్ ఇందాకలాగే b వాల్యూ, ఇక్కడ b వాల్యూ 5 ఉంది, ఇక్కడ b వాల్యూ 4 ఉంది. సో దీన్ని 4తో ఇంటూ చేస్తాం, దీని మొత్తాన్ని 5తో ఇంటూ చేస్తాం. a/b 3 4 జా 12, 5 4 జా 20. నెక్స్ట్ b/c 4 5 జా 20, 5 7 జా 35. మన క్వశ్చన్ a/b/c. ఇప్పుడు a/b/c = a వాల్యూ 12, b వాల్యూ ఇప్పుడు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి b వాల్యూ రాసుకోవచ్చు 20. నెక్స్ట్ c వాల్యూ 35. ఇప్పుడు మోడల్ నెంబర్ 2 సేమ్ ఇందాకలాగే a/b 2:3 ఇచ్చాడు, b/c 5:4 ఇచ్చాడు, c/d 3:2 ఇచ్చాడు. దెన్ a/b/c/d. ఇందాక 3 ఆల్జీబ్రా అడిగి ఇప్పుడు 4 అడిగాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇందాకలాగే దేని కింద అది వేసుకుందాం, 2:3, దీన్ని 5:4, దీని కింద ఇది రాసుకుంటాం మళ్ళీ 3:2. ఇప్పుడు ఎలా చేయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ 2 5 జా 10, 10 3 జా 30, ఇటువైపు వేసుకుంటాం. ఇప్పుడు సెంటర్లో 2 ఉంచుతాం, లాస్ట్లో 3 4 జా 12, 12 2 జా 24. ఇప్పుడు చూడండి 3 5 జా 15, 15 3 జా 45. ఇప్పుడు ఇటు నుంచి 3 4 జా 12, 12 3 జా 36. ఇప్పుడు ఈ వాల్యూస్ని కట్ చేస్తే a/b/c/d = 10:15:12:8. సేమ్ ఇలాంటి సమ్ అయితే ఇప్పుడు ఇంకో సమ్ ఇచ్చుకుందాం. ఈ సమ్ మీరు ట్రై చేయండి. a/b 3:2 ఇచ్చాను, b/c 5:7 ఇచ్చాను, c/d 3:4 ఇచ్చాను, a+c b+d. ఫస్ట్ ఇవన్నీ
ఇందాక చెప్పిన ప్రాసెస్ వేసుకొని వీటిలో వేసి వాల్యూ చేయండి. ఎందుకంటే ఇంకా ముందు ముందు బోర్డు మోడల్స్ చెప్పుకోవాలి కదా, టైం వేస్ట్ అయిపోతుంది. మోడల్స్ ఇంకా ఎంత బేగా కొడితే అంత వేసి అమలు ఇస్తాను. ఇప్పుడు ఈ మోడల్ చూడండి. 40% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ సి. దెన్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి. ఫస్ట్ దీన్ని నార్మల్ రాసుకుందాం. 40% ఆఫ్ ఏ చూడండి, అన్నింటిలో పర్సెంట్ కామన్ కాబట్టి పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతే 40 ఆఫ్ అంటే ఇంటూ కదా, 40A ఈజ్ ఈక్వల్ టు 25B ఈజ్ ఈక్వల్ టు 30C. ఇప్పుడు చూడండి, ఇవి ఎలా రాసుకోవాలి. ఇందాకంటే మనకి ఏంటి 40A ఈజ్ ఈక్వల్ టు 25B ఇలాగుంటే A ఇస్ టు B ఈజ్ ఈక్వల్ టు 25 ఈజ్ టు 40 ఇటుతోటి అటు రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఎట్ చేయాలి. ఫస్ట్ దీన్ని కట్ చేసుకుందాం. 5 టేబుల్ కట్ చేసుకుందాం. 5 8 జా, 5 5 జా, 5 6 జా. ఇప్పుడు చూడండి, A ఇస్ టు B ఇస్ టు C. 2 ఇస్తే చేస్తాం. ఇప్పుడు 3 ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఏ కావాలి, ఏని క్లోజ్ చేసుకోండి. 5 6 జా 30. ఇప్పుడు B కావాలి, B క్లోజ్ చేసుకోండి. 6 8 జా 48. ఇప్పుడు మనకు C కావాలి. 5 8 జా 40 60. 5 8 జా 40. సేమ్ ఇదే మోడల్ ప్రకారం ఇంకొక సమ్ ఇస్తాను, అది మీరు చేయండి. నేను సమ్ చేస్తాను, మీకు సమ్ ఇస్తాను. అలా చేస్తూ ఉండండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. అలా నేను ఒక్కొక్క మోడల్ చెప్పుకెళ్ళిపోతాను. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఇప్పుడు బయటకు వెళ్ళిపోండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏది ఇచ్చారు చూడండి. ఈ మోడల్ 25x² ప్లస్ 36y² ఇస్ ఈక్వల్ టు 60xy. దెన్ x ఇస్ టు y ఎంత అన్నాడు. దీన్ని నేను ఏం చేస్తానంటే 5x హోల్ స్క్వేర్గా రాసుకుంటాను. దీన్ని 6y హోల్ స్క్వేర్గా రాసుకుంటాను. ఈ ప్లస్ ఉన్నదాన్ని ఇటువైపు తెచ్చుకుంటాను. 60xy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే a మైనస్ b హోల్ స్క్వేర్లో ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్లో రాసుకుందాం. స్క్వేర్ రూట్ వెళ్తే 0, 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు 5x ఈక్వల్ టు మైనస్ అటు వెళ్తే ప్లస్. సేమ్ అలాగే x ఇస్ టు y 5 ఇస్ టు 6. అంతే, మన ఆన్సర్ వస్తుంది. చెప్పాను కదా, నేను సమ్ చేస్తాను, మీకు సమ్ ఇస్తానని. ఇప్పుడు ఈ సమ్ మీరు చేయండి. 4x² ప్లస్ 9y² ఈక్వల్ టు 12xy. దెన్ ఫైండ్ x ఇస్ టు y. ఇప్పుడుదే మనం చెప్పినవన్నీ బేసిక్ సమ్స్. ఇప్పుడు నుంచి ఒక్కొక్క సమ్ చెప్తాను చూడండి. ఇప్పుడు మోడల్ నెంబర్ 3. ఈ మోడల్ నెంబర్ 3 వచ్చేసరికి దీన్ని షేరింగ్ సమ్స్ అనొచ్చు, ఆర్ డివిజన్ ఆఫ్ సమ్స్ అనొచ్చు. ఇలా నేను క్వశ్చన్ రాస్తాను కదా, నాకు టైం వేస్ట్ అవుతుంది. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు క్వశ్చన్ చూపిస్తాను, ఆన్సర్ ఇక్కడ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. ఇఫ్ 750 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts such that the ratio of one to other is in the ratio 8:7, then find the smallest number. మన క్వశ్చన్ ఎట్ ఇచ్చారు చూడండి కరెక్ట్గా. దీంట్లో మనకి మెయిన్ కీ పాయింట్ ఏంటంటే డివైడెడ్ ఇవ్వగా ఎలాంటి క్వశ్చన్ ఎలా చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 750 అనేది 2 parts కింద తీసుకున్నాడు. అయితే మనకి ఏంటి కొనుక్కోమంటే స్మాలెస్ట్ పార్ట్ కొనుక్కోమంటే 2 parts కింద చేసుకొని ఆడు రేషియోలు ఇచ్చాడు మన నెంబర్లు ఇవ్వకుండా. అయితే మనం ఏం చేస్తామంటే ఇలాంటి సమ్ములు మన క్వశ్చన్ ఏంటన్నాడు, 750 అనేది 2 parts డివైడ్ చేసుకోండు. అవి రేషియోలు ఇచ్చాడు. రేషియోలు 8 ఇచ్చాడు, 8:7 ఇచ్చాడు. ఇలాంటి సమ్ములు ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే 8:7 ప్లస్ చేస్తారు. ఎంత? 15. ఇప్పుడు మనకి 15 partsకి 750 అయితే 1 partకి ఎంత అవుతుంది? వేయట్లేదు, దీంతో 15 డివైడ్ చేస్తే వచ్చేది 15. ఒక పార్ట్ వాల్యూ కావాలంటే 750 15 చేస్తే వచ్చేది 15 1 జా 15 5 జా. సో ఒక పార్ట్ 50. అయితే మనకి ఈ క్వశ్చన్ ఏంటి అడిగాడు చూడండి ఒకసారి. స్మాలెస్ట్ పార్ట్ అడిగాడు. స్మాలెస్ట్ పార్ట్ అంటే అక్కడ ఏంటి 7. మనకి రేట్ వచ్చింది, ఒక పార్ట్ 50 వచ్చింది. అంటే 7 parts ఎంత? 7 5 జా 35 అంటే 350. సో ఆన్సర్ ఇదే. మీకు ఈ సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకో నెక్స్ట్ సమ్ చెప్తాను, దాన్ని బట్టి క్లారిటీ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ వస్తుంది చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. 47 ఏంటి ఇచ్చాడు, సేమ్ ఇందాక దానిలాగే 1368 డివైడెడ్ ఇంటూ 2 parts ఇన్ ది రేషియో 5:3. దెన్ ద అమౌంట్ ఇన్ ద గ్రేటెస్ట్ పార్ట్. సేమ్ ఇందాక వేలాగా చేద్దాం. 1368 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts అంటే మనకి రేషియో ఏంటి ఇచ్చాడు 5:3.
2 పార్ట్స్కి ఇంత ఇచ్చాడు. ఈ 2 పార్ట్స్ కలిపితే ఎంత 8 పార్ట్స్. 8 పార్ట్స్కి 1368 అంట. అంటే ఫస్ట్ మనకు 1 పార్ట్ వాల్యూ తెలియదు కదా. 1 పార్ట్ వాల్యూ ఎంత డివైడ్ బై 8 చేయండి 171. మనకు 1 పార్ట్ వాల్యూ 171 వచ్చింది. మన క్వశ్చన్ ఏంటి అడిగాడు, గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే 5 కదా ఈ రెండిట్లో. అంటే 5 పార్ట్స్ వాల్యూ అంతనే ఇంటూ 171 చేస్తే వచ్చేది. 5 ఇంటూ 171 చేయండి 855 వస్తుంది. ఇందాక సమ్ చెప్పిన సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అలాంటి సమ్మే కాకపోతే కొంచెం అడ్వాన్స్లోకి మారుతుంది. ఇందాక చెప్పిన సమ్ అర్థమైతే ఈ సమ్ వచ్చేది. ఆ మోడలే ఏం మారదు, కాకపోతే క్వశ్చన్ వస్తుంది చూపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 51 చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 4 మెంబర్స్ A, B, C, D in the ratio 4:7:9:3. If C gets 720 more than D, find D shares. అంతా సరిపోయింది. లాస్ట్లో చిన్న మొక్క యాడ్ చేసిన అంతే. అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడంటే ఏబిసిడి అనేవి 4 రేషియోస్ ఇచ్చాడు. సో మనం దానికి ఇలాంటివి ఎలా సాల్వ్ చేయాలంటే మన క్వశ్చన్ ప్రకారం ఏంటి ఇచ్చాడు, A:B:C:D. ఏ వాల్యూ 4, బి వాల్యూ 7, సి వాల్యూ 9, డి వాల్యూ 3. క్వశ్చన్లో చూడండి మనకి 51 క్వశ్చన్ చూడండి. మనకి ఏంటి అడిగాడు, సి గెట్స్ 720 మోర్ దెన్ డి, ఫైన్ డి షేర్ అని అడిగాడు కదా. అక్కడ చూడండి మోర్ దెన్ మనకి క్వశ్చన్లో మోర్ వచ్చిన లెస్ వచ్చిన డిఫరెన్స్ చేయాలి అంటే మైనస్ చేయాలి. సో మన క్వశ్చన్ ఏంటంటే సి గెట్స్ 720 మోర్ దెన్ డి అంటే సి మైనస్ డి ఎంత 720. సి వాల్యూ ఎంత, సిలో డి తీస్తే 720 వస్తుందంట. అంటే సి 9, డి 3, 9లో 3 తీస్తే 6 పార్ట్స్ వాల్యూ 720 అంట. అయితే మనకు 1 పార్ట్ వాల్యూ ఎంత కొనుక్కోవాలి. ఇప్పుడు సేమ్ ఇందాకలాగే ఇందాక సమ్మర్థం అయితే ఇప్పుడు సమ్మర్థం అవుతుంది. 1 పార్ట్ ఎంత అంటే డివైడ్ బై 6 చేసాం అనుకోండి 120 వస్తుంది. 1 పార్ట్ వాల్యూ తెలిసింది మనకి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అడిగి అంటే డి షేర్ అడిగి, డి షేర్ అంతా ఆల్రెడీ 3 ఉంది. అంటే 1 పార్ట్ వాల్యూ 120 అంటే డి షేర్ 3 కదా. 3 పార్ట్స్ వాల్యూ ఎంత 3 ఇంటూ 120 360. ఇలాంటిది ఇంకో సమ్ ఇస్తాను చేయండి. ఇప్పుడు చెప్పిన సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే ఇంకో సమ్ చెప్తాను వినండి. దాని తర్వాత ఇంకో సమ్ ఇస్తాను, అది మీరు చేయండి. ఇందాక సమ్ 51 చెప్పిన 52 క్వశ్చన్ చూడండి. A and B shared few marbles in the ratio 4:5. B gets 10 marbles more than A. సో ఏ రేషియో ఎంత అడిగాడు. సేమ్ ఇందాక అలాగే ఏబి అనేది షేర్ చేసుకున్న రేషియోలో 4:5. బి గెట్స్ అంటే బీలోంచి ఏ తీస్తే 10 మార్బుల్స్. ఏ అంత ఇచ్చాడు. చూడండి మళ్ళీ ఎలా చేయాలో ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఈ సమ్ చేయండి. నెక్స్ట్ సమ్ నేను చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. An amount of money is to be divided among A, B, and C in the ratio 4:5:7 respectively. If the amount received by C is 1000 rupees more than amount received by B, the total amount received by A and B together. దీంట్లో మెయిన్ గుర్తుంచుకోవాల్సింది మోర్ అంటే మనకి చెప్పాను డిఫరెన్స్ చేయాలి. ఇక్కడ ఇంకోటి చూడండి టుగెదర్ అంటే ప్లస్ చేయాలి. సో ఇప్పుడు ఈ సమ్ ఎలా చేయాలి నేను చూపిస్తాను చూడండి. మన క్వశ్చన్ ఏంటన్నాడు, A:B:C అనేది 4:5:7 ఇచ్చాడు. సి గెట్స్ మోర్ దెన్ బి అన్నాడు. అంటే సి మైనస్ బి. సిలో బి తీస్తే 2 పార్ట్స్కి 1000 ఇచ్చాడు. అంటే 1 పార్ట్కి ఎంత 500. సో మన క్వశ్చన్ ఏంటి అడిగాడు, ఏ బి కలిపితే ఎంత వస్తుంది, ఏ ప్లస్ బి, బి టుగెదర్ అన్నాడు. ఏ ప్లస్ బి 4 + 5 9. 1 పార్ట్ 500 అయితే 9 పార్ట్స్కి ఎంత 4500. ఇది మన ఆన్సర్. కావాలంటే ఆప్షన్ చెక్ చేసుకోండి. సేమ్ ఇలాంటి సమ్ 65 చూడండి. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ మనీషా అండ్ పంకజ్ ఈజ్ 13:7. ఇఫ్ పంకజ్ గెట్స్ 6000 లెస్ దెన్ మనీషా, దెన్ వాట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ మనీషా అండ్ పంకజ్. ఇలాంటి సమ్ములు సేమ్ ఇందాక అలాగే కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే చూడండి. ఫస్ట్ హింట్స్ చెప్తాను. లెస్ దెన్ అంటే మనకు తెలిసి డిఫరెన్స్ చేయాలి. సో ఇప్పుడు ఈ సమ్ ఎలా చేయాలి నేను చెప్తాను చూడండి. మనం మనీషాని ఏ అనుకుందాం, పంకజ్ని బి అనుకుందాం. మనీషా ఎంత 13:7. మనకేటన్నాడు పంకజ్ అంటే బి. పంకజ్ గెట్స్ లెస్ దెన్ మనీషా
అన్నాడు. అంటే బి నుంచి ఏ తీస్తే ఎలాగ 13 - 7 అని రాసుకుందాం, ఎందుకంటే 7 నుంచి 13 తీయలేం కదా. 6 పార్ట్స్ వాల్యూ 6000 ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు 1 పార్ట్ వాల్యూ కావాలి. 1 పార్ట్ వాల్యూ ఎంత? 1000. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏంటి అడిగాడు చూడండి. సో టోటల్ అమౌంట్ అంటే టూగెదర్ అన్న ఒకటే. సో ప్లస్ చేయాలి, మనీష్ అని పక్కన ప్లస్ చేద్దాం, యాడ్ చేద్దాం. ఏ ప్లస్ బి, ఏ ఎంత? 13, 7, 20. 1 పార్ట్ వాల్యూ 1000 అయితే 20 పార్ట్స్ వాల్యూ ఎంత? 20,000. ఇప్పుడు సేమ్ డివిజన్ దాంట్లోనే ఇంకో మోడల్. ఇఫ్ ద టోటల్ ప్రైస్ ఆఫ్ 3 chairs ఈజ్ 14,014 and their prices are in the ratio 3:4:7, then the highest price of the chair. మనకు ఒక అమౌంట్ ఇచ్చాడు, సెటైన్ అమౌంట్ ఇచ్చి దాన్ని రేషియోలో చూపించాడు. దీంట్లో హైయెస్ట్ ప్రైస్ అంతా అడిగాడు. మీకు తెలిసిందే, ఇందాక సమ్మలో చేసినవి. ఫస్ట్ ఏం చేస్తాం, ప్రైస్ అంతా రాసుకుంటాం, దాన్ని ఈ మూడు రేషియోలు కలిపేస్తాం, ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అని డివైడ్ చేస్తాం. ఒక పార్ట్ వాల్యూ తీసుకుంటాం, హైయెస్ట్ పార్ట్ వాల్యూ అలా చేస్తాం. ఇప్పుడు చేసి చూపించాడు. ఫస్ట్ మన అమౌంట్ ఎంత ఇచ్చాడు? 14,014. రేషియో ఎంత ఇచ్చాడు మనకి? 3:4:7. ఈ మూడు కలపండి, 10, 14 పార్ట్స్ వాల్యూ 14,014 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 1 పార్ట్ వాల్యూ 10,1001. మనం అనుకున్నాం 14 1 14, 0 ఉంది కదా 0, 14 1 14 అనుకుంటాం, కానీ ఇది కాదు, ఇది 1 పార్ట్ వాల్యూ. సో మనకు 1 పార్ట్ వాల్యూ ఇచ్చాడు. హైయెస్ట్ అడిగాడు. ఈ మూడిట్లో హైయెస్ట్ అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఇంటూ 1001 చేస్తే 7007. ఇప్పుడు డివిజన్ రూల్ అని ఇంకోటి 78 క్వశ్చన్ చూడండి. 78 క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ది స్కూల్ 6:7. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ 3,289. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్? మొత్తం గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ 2 పార్ట్స్ ఇచ్చి దీన్ని 1 పార్ట్ మార్చుకుంటాం. 30 పార్ట్స్ 3,285 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత కనుక్కుంటాం. ఆ 1 పార్ట్ వాల్యూ తెలిసినప్పుడు గర్ల్స్ ఎంత ఇచ్చాడు? 7. ఆ 1 పార్ట్ ఇంటూ 7 చేస్తాం. దీన్ని ఎలా చేయాలో చేసి చూపిస్తాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు? టోటల్ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు? 3,289 ఉన్నారు. సో బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది రేషియోలు ఇచ్చాడు? బాయ్స్ 6:7. మన టోటల్ పార్ట్స్ ఎంత? 13 పార్ట్స్. 13 పార్ట్స్ వాల్యూ 3,289 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 253. మనకి ఏంటి అడిగాడు? గర్ల్స్, ఓన్లీ గర్ల్స్ అడిగాడు. గర్ల్స్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. అంటే ఇంటూ 253 చేసాం అనుకోండి, ఆన్సర్ 1771. నేను చేయట్లేదు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదని. మీరు తర్వాత సమ్మర్ చేసుకోండి. నేను అలా మోడల్స్ చెప్పుకెళ్ళిపోతున్నాను. ప్రస్తుతం అయితే ఫస్ట్ బేసిక్స్ స్టార్ట్ చేశాను. బేసిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ బేస్లోనే డివిజన్ సమ్స్ అంటే షేరింగ్ సమ్స్, డిస్ట్రిబ్యూట్ సమ్స్ ఇవే చెప్పాను. ఇంకా ముందు బోల్డ్ సమ్స్ ఉన్నాయి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఇంకేంటి సమ్స్ ఉన్నాయంటే రేషియో మీద ఒక 3-4 మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రొపోర్షనాలిటీ మీద కొన్ని సమ్స్ ఉన్నాయి. ప్రొపోర్షనాలిటీ సింపుల్ ఈజీగా ఉంటుంది, కాకపోతే రేషియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.